ఏ విధంగా చేస్తున్నారు? ప్రజాస్వామ్యం ఉందా లేదని ఏబీపీ ప్రశ్నిస్తుంది. పాఠశాల విద్య బలోపేతం చేయాలి. ఒక్కరు కాదు, ఒక విద్యార్థి నాయకులు చెప్పడానికి దాదాపుగా చూస్తున్నాం కదా, లేడీస్ కూడా వదిలిపెట్టే పరిస్థితుల్లో లేడీస్ వాళ్ళని కూడా మామూలుగా మహిళలని కూడా చూడకుండా వాళ్ళని దారుణంగా తీసుకెళ్లి వెహికల్స్ లో వేస్తున్న సంఘటన దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంత దారుణంగా పరిస్థితి ఏబీవీపీ వాళ్ళనేది మన విద్యార్థి సంఘాల కోసం, విద్యార్థుల ఫీజుల కోసం ఏదో కొట్లాడేది. చూస్తున్నాం కదా, ఇక్కడ వెహికల్స్ లో కూడా మరీ దారుణంగా నెట్టేస్తున్నారు వాళ్ళని. మరీ కూడా పోలీసులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల్ని కూడా దారుణంగా లాక్కెళ్ళి మరీ వెహికల్స్ లో పడేయడం జరుగుతున్నది. श्रवण विराज, राष्ट्रीय मंत्री, अखिल भारतीय विद्यार्थी परिषद, हम सबका ध्यान में है। कुछ सालों से तेलंगाना का स्कूल एजुकेशन में क्या हो रहे, लगभग 2700 स्कूल, 27,000 स्कूल्स में आज 24,000 बंद होने का स्थिति में है। इसके कारण क्योंकि कौन है? एक ही आदमी का नाम है रेवंत रेड्डी। इधर देखिए, चीफ मिनिस्टर, होम मिनिस्टर, हाई स्कूल एजुकेशन मिनिस्टर, हायर एजुकेशन मिनिस्टर, वो जैसा एक वन मैन शो कर रहे, एक वन पर्सन शो कर रहे इधर रेवंत रेड्डी। इसके कारण तेलंगाना के सारे सरकारी विद्यालय में भी 1% टीचर्स है, कोई फैकल्टी टीचर्स ही नहीं है स्कूल्स पर। उसी समय देखने के समय हम सबका ध्यान में है, हम सब गरीब परिवार से, पिछड़े परिवार से आने वाला विद्यार्थी है। हम सबको पढ़ाई कहाँ होगा? सरकारी विद्यालय पर होगा। बट लेकिन तेलंगाना में सरकारी विद्यालय बंद करके कैपिटल फीस देने वाला बड़ा बड़ा प्राइवेट कंपनीज को इधर बड़ा मौका दिया है रेवंत रेड्डी सरकार। इधर राइट टू एजुकेशन के माध्यम से 25% पिछड़े वर्गों का, गरीब परिवार का विद्यार्थियों को सीट दे रहा है प्राइवेट स्कूलों पर। वो भी हो रहे हैं क्या? वो भी नहीं है। राष्ट्रीय शिक्षा नीति एक सुलभी गुणवत्तापूर्व शिक्षा के लिए मांग करके विद्यार्थी परिषद के मांग के बाद आया नेशनल एजुकेशन पॉलिसी, उस पर भी एक लागू नहीं हो रहे इस तेलंगाना प्रांत में। सो ये सब इश्यू लेकर आज तेलंगाना प्रदेश का अखिल भारतीय विद्यार्थी परिषद का कार्यकर्ता एवं छात्र छात्राएं इधर इकट्ठा हुआ। हमारा मुद्दा ये की है, न्याय चाहिए छात्रों को। हम हमारा
अधिकार मांगने के लिए आया, नहीं किसी का भीख मांगने नहीं आया, नहीं किसी का भीख मांगने नहीं आया। वंदे मातरम, भारत माता की जय। నమస్తే, మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఉన్నప్పటికీ 27,000 పాఠశాలలలో 23,000 పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూస్తానని అనడము సిగ్గుచేటు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. సొసైటీల పేరుతోని, ట్రస్టుల పేరుతోని లాభాపేక్ష లేకుండా మేము సర్వీస్ చేస్తామన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు లక్షల కొద్దీ మెడికల్ ఫీజుల కంటే, ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తూ పేద తల్లిదండ్రుల యొక్క రక్తం తాగుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. ప్రైవేటు విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్లకు పనిచేస్తున్నాడు. వెంటనే నువ్వు ఇచ్చిన హామీ ఏదైతున్నదో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. విద్యా హక్కు చట్టం ద్వారా 25% సీట్లను పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పాఠశాలల లోపల మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, గురుకులాలకు పక్క భవనం నిర్మించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఎన్ఈపీ 2020ని అమలు చేయాలని చెప్పేసి, లేకపోతే విద్యార్థులతో కోక్కున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం లేదు. తెలంగాణ ఉద్యమ తరహాలో నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీద పెడతారు. నీ గల్లా బట్టి విద్యార్థులు గుంజుకొస్తారు, నీకు రాజకీయంగా భూస్థాపనం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల హక్కుల కోసం ఏబీపీ కొట్లాడుతుంది, వెనక్కు పోయే ప్రసక్తే లేదు. నీ మెడలు వస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ డైరెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని రేషనలైజేషన్ పేరు మీద కేవలం 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్పడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రభుత్వాధినేతగా విద్యాశాఖ మంత్రిగా నువ్వు ప్రమోట్ చేయాల్సింది ప్రభుత్వ బడులను, కానీ నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ బడుల యొక్క శంకుస్థాపనలో పోతావు, ప్రభుత్వ బడులేమో మూస్తా అని చెప్తావా? రేవంత్ రెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీ మనవడు ఎవరైతే ఉన్నారో నీ మనవడిని జూబ్లీ హిల్స్ లోని ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలి. ఎందుకంటే నీ మనవడేమో వేలు కట్టి కార్పొరేట్ ప్రైవేట్ బడులు చదివితే మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులేమో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్కూల్లో చదువుకోవాలన్నా, ఒకటే సార్ ఉన్నటువంటి స్కూల్లో చదువుకోవాలన్నా, ఏకోపతే పాఠశాలలు ఆ సారే చదువు చెప్పాలి, ఆ సారే గంట కొట్టాలి, ఆ సారే పువ్వు వండాలి, ఆ సారే వడ్డించాలా. ఇదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈరోజు పక్కా భవనాలు లేక ఎప్పుడు కూలిపోతాయో తెలియక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాఠశాలల్లో ఈరోజు విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మేము ఇక రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇన్ని నిర్ణయం ఏదైతే ఉందో 27,000 పాఠశాలలు మూస్తా చెప్పిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్డగోలుగా ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఇంజనీరింగ్ దోపిడీకి మించిపోయి నర్సరీ సీటు కోసము లక్షల డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. నర్సరీకి లక్షల డొనేషన్ కట్టాలి, 2 లక్షలు 3 లక్షల ఫీజు. ఇంజనీరింగ్ విద్య కంటే ఈరోజు నర్సరీ విద్య ఈ రాష్ట్రంలో కాస్ట్లీగా మారింది. దీనంతటికి కారణము ఉన్నటువంటి అధికారులు అవినీతిమయంగా తయారవ్వడం, డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, లేని కారణంగా ఉన్నోళ్ళందరేమో డబ్బులకు ఆశపడి ఈరోజు ప్రైవేటు శక్తులతోటి కుమ్మక్కై పనిచేస్తా ఉన్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే బడా బాబుల కొడుకులు ఉన్నారో, బడా బాబుల కూతుర్లు ఉన్నారో వారిని వెంటనే గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేపిస్తే గవర్నమెంట్ కళాశాలలో ఉన్నటువంటి గోసలు, విద్యార్థులు పడుతున్నటువంటి
కష్టాలు, ఆ యొక్క తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలు ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ బడా బాబులకు తెలుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఒక గవర్నమెంట్ కళాశాలలోకి వెళ్తే కనీసం వాష్రూమ్ సరిగా లేక, ఫుడ్ సరిగా లేక, సౌకర్యాలు సరిగా లేక పేద విద్యార్థులు బడికి వెళ్లే పరిస్థితి లేనటువంటి రాష్ట్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. ఈ యొక్క ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు, ఈ యొక్క రాష్ట్రంలో నేను విద్యని ప్రేమిస్తా ఉన్నాను, ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఓపెన్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా నీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నాము, మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్దు. ఉన్నటువంటి 27,000 గవర్నమెంట్ కళాశాలలో 23,000 గవర్నమెంట్ కళాశాలలను మూతపడ్డాయి. మిగతా ఉన్నటువంటి గవర్నమెంట్ కళాశాలలన్నా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కళాశాలలను పూర్తిగా నీట్ గా చేసి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ప్రైవేట్ కళాశాలలో పరిస్థితికి వస్తే ఫీజుల పేరట, బుక్కుల పేరట ఫీజు నియంత్రణ చట్టం లేక విద్యార్థుల పట్ల వేలకు లక్షలు ఈ యొక్క రాష్ట్ర మేనేజ్మెంట్ తీసుకుంటా ఉంది. వారిపై వెంటనే చర్యలు తీసుకొని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు పరచాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రి కానీ మంత్రులను కానీ ఎక్కడికక్కడ దిగ్బంధనం చేస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. చెప్పండి, ధర్నా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు ఏందన్న ఇది? ఈ రోజు ధర్నా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి విద్య నిర్వీర్యం చేస్తుంది. ఓన్లీ పైసలు ఉన్నోళ్ళే చదువుకోవాలి, పేద నిరుపేద విద్యార్థులు అనేది విద్యను దూరం చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎన్ఈసి 2020ని ఈ రాష్ట్రంలో అమలు పరచాలి. అదేవిధంగా మూతపడ్డ 2,300 స్కూళ్ళని మళ్ళా ప్రభుత్వ పాఠశాలను మళ్ళీ తెరిచి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చే కమిషన్లకి లోబడి ఇప్పుడు పేద విద్యార్థులు పుట్టగొడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో నువ్వేమన్నావు, విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంటా, విద్యార్థులను మెరుగుపరుస్తా, ఆకాశాన్ని అందరాన్ని ఎక్కిస్తా అని మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మూతపడ్డ పాఠశాలలు మూతపడ్డట్టే ఉన్నాయి. ప్రతి ఒక్క కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకుంటే ఇష్టానుసారంగా సంవత్సరానికి 10 నుంచి 20,000, 40,000 ఫీజులు వేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు. ఇంటర్నేషనల్ స్కూళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి అద్దువరపు లేదు. ఒక యూకేజీ, ఎల్కేజీ అడ్మిషన్ పోతే లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి నువ్వేం సమాధానం ఇస్తామని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ ప్రజానీకం ఒకటే హెచ్చరిస్తా ఉన్నది, పేద విద్యార్థులకు సహాయపడతా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఏర్పాటు చేసినావు. విద్యార్థులను నువ్వు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రం ఏర్పడి 2.5-3 సంవత్సరాలు కావచ్చినా సరే విద్యార్థులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే విధంగా కొనసాగితే విద్యార్థుల పట్ల ఇదే మొండి వైఖరి కనుక నువ్వు చూపిస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను, నీ మంత్రులని, నీ ఎమ్మెల్యేలని, నీ ఎంపీలని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని ఏబీపీ సత్తాయిందో చూపిస్తాం. విద్యార్థులకు అన్యాయం చేసి ఏబీపీ ఊరుకోదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 27,000 స్కూళ్ళు ఉన్నాయి. 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళకు కుదించడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, 23,000 స్కూళ్ళని మీరు తీసేస్తుంటారు కదా, 23,000 స్కూళ్ళల్లో మీరు వైన్స్ టెండర్లు పెడతారా? కాంగ్రెస్ నాయకులని సీఎం అడుగుతున్నాం, వైన్స్ టెండర్లు పెడతారా? రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకటే రేవంత్ రెడ్డి, ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ బడులలో నాణ్యమైన ఫుడ్ అంది, నాణ్యమైన ఫుడ్ అంది. కాలేజ్ భవనాలు, పక్క భవనాలు కట్టి కానీ విద్యార్థులను ఈ స్కూళ్ళని బంద్ చేసే ప్రయత్నాన్ని వెనుకకే రద్దు చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ప్రైవేటు స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూళ్ళల్లో 150,000 ఫీజుని ఒక ఎల్కేజీ స్టూడెంట్స్కి కనబడతలేదా? ప్రైవేట్ స్కూళ్ళని ఓపెనింగ్ చేసుకొని పోయినావు, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ప్రైవేట్ స్కూలు సేవలు అందిస్తున్నారు, నాణ్యతమైన విద్యను అందిస్తున్నాను. సిగ్గు ఉందా నీకేమన్నా? నువ్వు ప్రభుత్వ ప్రతినిధివేనా? నీకు అర్థమైతే లేదా? ఒక్కొక్క 150,000 తీసుకుంటున్నాడు. ఫీజు నియంత్రణ చట్టాలు ఇంప్లిమెంట్ చేయలే. నీ మనవడు ఉన్నాడు కదా, నీ మనవడిని ఒకసారి ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సమస్యలు ఏదో తెలుస్తాయి. ఒక్కసారి ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రతినిధి వాళ్ళ పిల్లలని ప్రభుత్వ స్కూళ్ళలో వేయాలి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి.
నీకు ప్రభుత్వ హాస్పిటల్తో పని లేదు, ప్రభుత్వ బడులతో పని లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఒకటే అడుగుతున్నాం, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో వేయాలి, అలాంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి నీ బట్టలు వెనక్కి కొడతాం, రోడ్ల మీద కూడా తీసుకొస్తామని కూడా తెలుసు. భారత్ మాతాకి నమస్తే, నా పేరు నాగేష్, ఏబీవీపీ కుకట్పల్లి విభాగ్ కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, విద్యా వ్యవస్థను రోజు రోజుకు తుంగలు తొక్కే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు ఎక్కడ కూడా న్యాయం చేయడం లేదు. 24,000 ఉన్నటువంటి పాఠశాలలను 4,000కు చేస్తామంటే ఏబీవీపీ అస్సలు ఊరుకునేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ స్కూల్ అయినా 25% ఫ్రీ ఎడ్యుకేషన్, ఎవరైనా పేద విద్యార్థులకు చదువు చెప్తున్నట్టు చూస్తున్నామా? లేదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం విద్యార్థులకు మౌలిక వసతులు లేకపోయే. ఎక్కడున్నారయ్యా మీ విద్యాశాఖ మంత్రి? ఏరయ్యా మీ మంత్రులు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుందామంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోయే, ప్రైవేట్ పాఠశాలలలో లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికోసమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క అసెంబ్లీ ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనకడుగు వేయబోదని చెప్పి ఏబీవీపీ హెచ్చరిస్తుంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. అట్లాగే ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అట్లయితే ఎంఈఓ అండ్ డిఓ పోస్టులను కూడా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ భర్తీ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఏదైతే ప్రైవేట్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కళాశాలల పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఏదైతే విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కళాశాలల పైన వెంటనే చర్యలు తీసుకొని వాటి యొక్క కాలేజీల యొక్క గుర్తింపులను రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో విద్య అనేది ఒక బిజినెస్ లాగా మారుతుంది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తలేడు? మన తెలంగాణ విద్యా హక్కు చట్టం ఉంది, అది ఎందుకు ఇంకా అమల్లోకి తెస్తలేడు అని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఫామ్ అయిన తమిళనాడు గవర్నమెంట్ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది, కానీ రేవంత్ రెడ్డికి విద్యార్థులు అంటే ఎందుకు ఇంత వివక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. విద్యార్థుల కోసం శాంతియుతంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇక్కడ ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఇట్లా అన్యాయంగా గుంజుకోవడం అనేది ఏ వాటికి కరెక్ట్? అసలు మేము విద్యార్థుల కోసం పోరాడుతుంటే కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉంది, మేము ఎందుకు ఇక్కడికి వస్తాం? రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఏ విద్యార్థులు అయితే నిన్ను గెలిపించుకున్నారో అదే విద్యార్థులు నీ గడ్డ తిప్పుతారు. రేవంత్ రెడ్డి మేము ఏమడిగినాం? నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలని అడిగినాం. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ముందడి అయితే వేసింది. ఇప్పటి నుంచి 2.5 సంవత్సరాల కాలం గడిచినా కానీ నువ్వైతే విద్యా వ్యవస్థ పట్ల చూపిస్తున్నటువంటి బుద్ధి మాత్రం పూర్తిగా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నట్టేయడం ముంచేస్తున్న విద్యా వ్యవస్థని ఈరోజు చూసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థ మాత్రం ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల పట్ల అయితే చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నది. పోలీస్ వ్యవస్థ మాత్రం ఏదో రౌడీలను గుండాలను పట్టి తరుముతున్నట్టు చేస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టం చేయాలి. ఇదైతే రేవంత్ రెడ్డి కానీ లేదంటే మంత్రులు కానీ పరిపాలన చేత కానప్పుడు మీరు మీ యొక్క పదవులకు మీ యొక్క బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్ళిపోండి. గత 10 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ ని ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ కు తరిమి కొడితే వెళ్ళిపోయిందో అలాగే నిన్ను కూడా కొడంగల్ కి తండ్రి కొట్టేటువంటి రోజులు వచ్చాయని నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యార్థులు చదువుకోకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసనగా స్కూల్ ఎడ్యుకేషన్లు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లు కావచ్చు,
కలెక్టరేట్లు కావచ్చు ఎన్ని ముట్టడించినా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లుందో ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలా స్పందిస్తున్నాడు. ఎందుకని సిగ్గుమాలిన ముఖ్యమంత్రి వెంటనే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే 2700 ఉన్న పాఠశాలను 400 పాఠశాలలు ఉంచుతారు, 2300 పాఠశాలలు తీసేస్తారని ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తే ఈ యొక్క పోలీసులు మాపై కొడుతురు. మహిళా కార్యకర్తలను జెంట్స్ కానిస్టేబుల్ ఎట్లా పట్టుకుంటారని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఎంఈఓ డిఓ పోస్టులను నువ్వు భర్తీ అయ్యి వెంటనే భర్తీ చేసి నాణ్యమైన విద్యనంది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఎంత సిగ్గుతప్పిన ప్రభుత్వం అంటే కనీసం 3 ఏళ్ళు అవుతుంటే విద్యాశాఖ మంత్రి కూడా లేడు. కాబట్టి ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కలిగించిన ప్రభుత్వ పాఠశాలలు నడపకపోతే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది.